కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు విషయంలో కేసీఆర్ దోషి అంటోంది కాంగ్రెస్. ఆ బ్రేకింగ్ తెలంగాణ నుంచి మనకు వస్తోంది. ఆ మాట తెలంగాణకే నామోషి అంటోంది బీఆర్ఎస్. కేసీఆర్దే తప్పని కాళేశ్వరం కమిషన్ నివేదిక తేల్చింది అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ కేసులో ఆయనకు శిక్ష తప్పదు అన్నారు. మరోవైపు ఎన్ని కమిషన్లైనా తప్పుడు నివేదికలనైనా ఎదుర్కొనేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది బీఆర్ఎస్. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఏముంది అన్న విషయంపై తెలంగాణ అంతటా ఉత్కంఠ నెలకొన్న వేళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఇష్టారీతన వ్యవహరించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. కమిషన్ నివేదికలో కేసీఆర్ వల్లే బ్యారేజీ కుంగిందని తేల్చినట్టు చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. ప్రజాశక్తి తిన్నవాడు ఎవరిని కూడా వదలకూడదు, ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదలకూడదు. అందుకే మనకు అధికారం ఇచ్చారు. ఆ కారణంగానే కమిషన్ వేశాం. నిజాయితీపరమైన కమిషన్ ఇక నివేదిక ఇచ్చింది, కేసీఆర్ ని బోన్లో నిలబెట్టింది. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను తప్పుపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎన్ని కమిషన్లు ఎన్ని నివేదికలు వచ్చినా కేసీఆర్ భయపడబోరన్నారు. చెప్పినప్పుడు రికార్డు చేయి, చూడదనే కాదు కదా, ఇష్టం వచ్చినట్టు. రేపు నువ్వు బాధ్యత అవుతావా? నువ్వు ఏముండదు రేపు, నువ్వు మాట్లాడిన చెత్త ఏది ఉండదు రేపు. అప్పుడేం కావాలి నీ పని? ఎందుకు అంత పరిచయం? ఎందుకు ఎవడో చెప్తే వాడు రాదు, నువ్వు మైకి పెడితే పోయి ముందర చెప్పు, నువ్వు స్టార్టింగ్ ఎందుకు పోయి మైకి పెడితే చెప్పన్నారు రాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ వరప్రదాయిని అన్నారు బీఆర్ఎస్ నేతలు. పోలవరం ఎన్ని సంవత్సరాలైనా పూర్తి కాలేదన్నారు జగదీశ్వర్ రెడ్డి. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రం నిర్ణీత గడువులోగా పూర్తయిందన్నారు. అలాంటి కేసీఆర్ పై ఇలాంటి విమర్శలు తగదన్నారు ఆయన.